శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే శేఖర్ గారు. నమస్తే. ఐబొమ్మ రవి అతన్ని అరెస్ట్ చేయటం, ఇప్పుడు ప్రజెంట్ కస్టడీలోనే ఉన్నట్లున్నాడు, విచారణ చేస్తున్నారు, ఇంకా జరుగుతోంది అని వింటున్నాము. అనూహ్యంగా అతనికి ప్రజల నుంచి మద్దతు లభించటం, సినీ ఇండస్ట్రీ అంతా ఒకవైపు, ఐబొమ్మ రవి మధ్యలో ప్రజలు పక్కన ఉన్నట్లు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తోంది. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఈ సినిమా రేట్లు అడ్డగోలుగా పెంచేయడం, పాప్కార్న్ రేట్లు పెంచేయడం, సామాన్యుడి నడ్డి ఎరక్కొట్టడం, ఈ వ్యతిరేకత సినిమా ప్రొడ్యూసర్లు విపరీతంగా దోపిడీ చేసుకుంటున్నారు జనాల్ని, వాళ్ళ అభిమానాన్ని. సరే, కొంతవరకు క్యాష్ చేసుకోవాలి, లిటరలీ దోపిడీ, నిలువు దోపిడీ. ఆయన రెమ్యూనరేషన్లు దాటిపోతుంటాయి, 100 కోట్లు, 1000 కోట్లు, 500 కోట్లు, ఇలా రెమ్యూనరేషన్లు వెళ్ళిపోతుంటాయి. సో అవన్నీ కూడా సామాన్యుడి మీద వేస్తున్నారు. వాడికి చూడాలని కోరుకుంటుంది, మంచి థియేటర్లో పోయి చక్కగా పాప్కార్న్ తింటూ, కూల్ డ్రింక్ తాగుతూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటుంది. ఒకప్పుడు ఇది మనకి ఒక 1000 రూపాయల్లో అయిపోయేది, కనీసం 3-4 వేలు ఉంటే కానీ ఫ్యామిలీతో వెళ్ళే పరిస్థితి లేదు. జీతాలు పెరుగుతున్నాయంటే అవి కూడా అట్లా అంతంత మాత్రంగానే ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులు వీడు ఎవరిని తిట్టుకుంటాడు? ప్రొడ్యూసర్ని తిట్టుకుంటాడు, లేకపోతే ఆ హీరోని తిట్టుకుంటాడు. ఆ సినిమా అసలు యాజ్ అన్ ఇండస్ట్రీ మీరు ఇట్లాంటి పనులు చేస్తున్నారు, జనాలకి సినిమాని దూరం చేస్తున్నారు అని చెప్పి తిట్టుకుంటున్నాడు. ఈ వ్యతిరేకత అంతా కూడా ఐబొమ్మ రవికి ప్లస్ అయింది. ఇది ఐబొమ్మ రవి మీద ఉన్న అభిమానం కాదు. ఆయన ఏ దేశ సేవ చేయలేదు, ఆయన పాటికి ఆయన ఏదో పెట్టుకొని ఆయన ఏదో డబ్బులు సంపాదించుకున్నాడు. కానీ ఈ వ్యతిరేకత ఇతనికి ప్లస్ అవుతుంది. ఎందుకంటే వీడిని కొట్టేవాడు ఎవడన్నా కావాలి వీళ్ళకి. వీడు వచ్చాడు, కొట్టాడు, అది వీళ్ళకి తృప్తి. ఓకే, ఒక దొంగ ఇంకో దొంగను దోచుకుంటే, ఈ దొంగ మన దగ్గర నుంచి దోచుకున్నాడు, వీడి దగ్గర నుంచి ఈ దొంగ దోచుకున్నాడు, కాబట్టి ఆ దొంగ గుడ్. ఇద్దరు చేసి, అంటే ఇది దొంగతనం అని చెప్పలేము, ఇదేంటంటే లీగల్గా చేస్తున్న దోపిడి. ఇప్పుడు అదేంటి, నేను ఒక ఫోన్ తయారు చేసుకున్నాను అబ్బా, దీని రేట్ ఎంత పెట్టాలో నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా. ఇది నాకు 10 రూపాయలు ఖర్చు అయింది తయారు చేయడానికి, కానీ నేను 1000 రూపాయలు పెడతా, కొంటే కొని లేకపోతే పో. 1,00,000 రూపాయలు పెడతా, కొంటే కొని లేకపోతే పో. నేను ఎదురు గన్ను పెట్టుకోనమంటున్నానా? నా తప్పేం లేదు అని చెప్పి చేతులు దులుపుకోవచ్చు, అది కూడా కరెక్ట్ అనుకుందాం. కానీ ధరల నియంత్రణ అనేది ఒకటి ఉంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, ఫెయిర్ బిజినెస్ పాలసీస్ కావచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి లేదు. ఏదైనా సరే దీనికి ఎంత ఖర్చు అవుతుందో దానికి మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి ఒక రేంజ్ వరకు నువ్వు పెట్టుకోవచ్చు. అది దాటి దాని క్యాప్ మించి నువ్వు పెట్టడానికి లేదు. ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా పెంచుకుంటాను నా ఇష్టం అంటే అది ఇండియాలో జరగదు, చైనాలో కూడా జరగదు, క్యాపిటలిస్టిక్ కంట్రీస్ అట్లాంటి వాటిలో జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ని కాపాడాల్సింది ఎవరు? రాజకీయ నాయకులు చట్టాలు చేస్తారు. ఏం చేస్తారు? సరే 500 పెట్టుకో, లేకపోతే 1000 రూపాయలు పెట్టుకో టికెట్లు అని చెప్పి వాళ్ళు చట్టాలు చేస్తారు. ఆ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసుల బాధ్యత కేవలం చట్టాన్ని కాపాడడం వరకు మాత్రమే. జనాల ఇంట్రెస్ట్తో వాళ్ళకి సంబంధం లేదు. మన పోలీసులను తిట్టుకున్నా ఒరిగేది లేదు, వాళ్ళని పొగిడినా ఒరిగేది లేదు. మేబీ పోలీసులు కొంతమంది ఉండొచ్చు, ఈ ప్రజలు పొగిడితే తబ్బిబ్బైపోయి ప్రజలు తిరిగితే ఇదైపోయావు. వాళ్ళు దీనికి అతీతులుగా పనిచేయాలి, చట్టాన్ని మాత్రమే వాళ్ళు రక్షించడానికి పనిచేస్తారు తప్ప ఇంకా వేరే ఏముండదు. బట్ పొలిటీషియన్స్, మన నాయకులు ఈ పాలసీస్ తీసుకురావాలి. ఎవడో ఒకడు వస్తాడు, సార్ మేము 1000 కోట్లు పెట్టి సినిమా తీసాం సార్, మాకు టికెట్ 1000 రూపాయలు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి సార్ అని చెప్పి అంటాడు. నాకేంటి, అది ఇవ్వండి సార్, ఒక సూట్ కేసు తీసుకోండి, పెంచుకోండి అయ్యా. ఇక్కడ వీడు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు చేసుకుంటే ఇదంతా భారం నెత్తిమబడేది ఎవరికి? జనాలకి. పోనీ ఎవడు చూడమన్నాడయ్యా, కామ్గా ఇంట్లో ఉండొచ్చు కదా అంటే ఊరుకోరు. ఈ జనాల్లో ఉన్న, అంటే ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళలో ఉన్న వీక్నెస్ ఇదేంటంటే, మందుకు అలవాటు పడ్డవాడు రోజు సాయంత్రం వైన్ షాప్కి వెళ్ళి ఉన్నట్టు వారం తిరగగానే సినిమా ఏది వచ్చింది చూడాలని చాలామంది ఉంటారు. సో ఇలా మనకి ఒక వ్యసనం అయిపోయింది. ఈ వ్యసనాన్ని ఎలా తాగుడిని వైన్ షాప్ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, మన వ్యసనాన్ని సినిమా హీరోలు, ప్రొడ్యూసర్లు క్యాష్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి మీరు గమనించండి, మీరు బిగ్ మై షో కానీ ఏదైనా ఓపెన్ చేసి చూడండి, థియేటర్లు మొత్తం ఖాళీ. కొత్త సినిమా వచ్చినా కూడా మరి ఈ పెద్దవాళ్ళది వస్తే వెళ్తున్నారు తప్ప థియేటర్లు మొత్తం వెలవెలబోతున్నాయి. ఎవరు దీనికి కారణం? ఒకప్పుడు
నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా వెలుగొందుతున్న మన తెలుగు సినిమా ఇవాళ అంత వెలవలపోవడానికి కారణం ఏంటి అంటే ఐబొమ్మ రవి కాదు, వేరే టికెట్ల రేట్లు పెంచుకొని రాకుండా చేసుకున్నారు. గొప్పోళ్ళే రావాలి అనే రేంజ్లో రేట్లు పెట్టేస్తే ఎవడొస్తున్నాడు? ఎంతమంది ఉంటారు గొప్పోళ్ళు? మా కారు ఉన్నోడే రావాలి అనే స్టేజ్లో ఉంది ఇప్పుడు పరిస్థితి. ఏమైంది? మొత్తం కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి రేట్లు తగ్గించకపోతే ఐబొమ్మ రవి కాకపోతే ఇంకోటి వస్తారు. ఐబొమ్మ రవి చేసింది నథింగ్ అమ్మా, నథింగ్. ఆయన అసలు సినిమా ప్రొడ్యూసర్లకి ఆయన వల్ల నష్టం లేదు చెప్పాలంటే. ఓటీటీ వాళ్ళకి నష్టం. ఐబొమ్మ రవి డైరెక్ట్గా పైరేట్ చేసిన వీడియోలు పెట్టలా, హెచ్డి క్వాలిటీ అని చెప్పి ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత వాటిని తీసుకొచ్చి డైరెక్ట్గా పెడుతున్నాడు. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, మన ఓటీటీలో లోగో కొన్ని చోట్ల వేస్తారు, కొన్ని చోట్ల ఇట్లా. ఇప్పుడు ఆహాలో టెలికాస్ట్ అవుతాను అనుకోండి, వాటర్ మార్క్ అంటారు కదా, అలాంటిది కొన్ని వాళ్ళు వేసుకోవట్లే. దానివల్ల ఏమవుతుందంటే చక్కగా లేపేసి పెట్టేస్తున్నారు. ఇక ఎక్కడ లేపాడు అనేది కూడా తెలియట్లే. కొన్ని చోట్ల ఉంటాయి, ఆ వాటర్ మార్క్ ఉంటే ఇది పలానా చోట నుంచి లేపాడని అర్థం అవుతుంది. వాటర్ మార్క్ ఉన్నా కూడా వాటర్ మార్క్ లేకుండా పెట్టాడు అంటే ఇది ఇంటర్నల్ మ్యాటరు, లోపల ఎవడో ప్రింట్ వీళ్ళకి తీసి ఇచ్చాడు అనేది అర్థం అవుతుంది. అది పట్టుకోవడానికి మనకి తేడా తెలుస్తుంది. నేను గమనిస్తున్నా చాలా చోట్ల ప్రైమ్ కానీ లేకపోతే నెట్ఫ్లిక్స్ కానీ వీటిలో కానీ ఎక్కడ కూడా పైన నెట్ఫ్లిక్స్ అని కానీ ఏమి వేయట్లే వాళ్ళు, జస్ట్ సినిమా అంటే సినిమా వేసేస్తున్నారు. మీరు ఇంకోటి గమనించండి, ఈ మధ్య వీళ్ళ అంటే ఇటువంటి వాళ్ళ దెబ్బ కావచ్చు ఏమన్నా కావచ్చు, యాడ్స్ పెరిగిపోయినాయి. ఫ్యామిలీ మ్యాన్ 3 వచ్చింది, మీరు చూసారు ఎన్ని యాడ్స్ ఉన్నాయి దాంట్లో. ఇంతకుముందు మనం ఏదో సీరియల్స్ చూస్తుంటే వస్తుంటే చూడండి, అలా తయారైపోతుంది. ఇంకా ఫ్యూచర్లో అలాగే తయారవుతుంది. వీళ్ళు ఏంటంటే మీరు చేసుకునేది చేసుకోండి, ఇంకా మాకుండే దిక్కే యాడ్సే. నాకు తెలిసి ఇప్పుడు ఐబొమ్మలో చూసే జనాలు చాలా తక్కువ. మనం ఇప్పుడు ఆయన పేరు ఎంతగా వినబడుతుంది కానీ ఐబొమ్మకి వెళ్ళి చూసుకునే వాళ్ళకన్నా ఓటీటీలోనే చూసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు అన్నీ కొనుక్కోలేడు. నెట్ఫ్లిక్స్, ప్రైము, ఆహా, జీ5 ఇలా బోల్డ్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కడు అన్నీ కొనుక్కోడు. నేను ఒకటి కొనుక్కుంటా, మీరు ఒకటి కొనుక్కోడు. అరే నీ పాస్వర్డ్ నాకు చెప్పు, నా పాస్వర్డ్ నాకు చెప్పు, ఇదే నడుస్తుంది బయట. కానీ వాటిలో హై క్వాలిటీలోనే చూస్తున్నారు. ఐబొమ్మలో వచ్చే క్వాలిటీ తక్కువ, మీకు ఓటీటీలో వచ్చే క్వాలిటీ ఆడియో కానీ వీడియో కానీ చాలా క్లియర్గా హైగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఓటీటీకి మనం పెట్టేది, ఒక సినిమాకి పెట్టేది సంవత్సరానికి పెడతాం. ఒక సినిమాకి మీరు ఒక ఫ్యామిలీతో వెళ్తే 2000 పెడితే ఆ ఓటీటీకి పెడితే 2 ఏళ్ళకి వస్తుంది మీకు సబ్స్క్రిప్షన్. పెద్ద పట్టించుకోడు. మరీ ఇంకా ఓటీటీలు కూడా ఆఫర్ చేయలేని బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐబొమ్మకి వెళ్తున్నారు. వాళ్ళు ఎట్టాగో ఓటీటీ తీసుకోరు, థియేటర్కి రారు, వాళ్ళు మీ ఆడియన్సే కాదు, వాళ్ళ వల్ల మీకు నష్టమే లేదు. సో మీకు ఐబొమ్మ వల్ల పెద్ద నష్టం జరిగిందని నేను అనుకోవట్లా. చేసిన పని ఇల్లీగల్ కావచ్చు, కానీ దానివల్ల వచ్చే నష్టం చాలా తక్కువ, మేబీ నాట్ 1% ఉంటుంది. నిజమైన నష్టం ఎవరి వల్ల? మూవీ రూల్స్ వల్ల. అది గట్టిగా ఎందుకు మూవీ రూల్స్ కావచ్చు, తమిళ రాకర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రిలీజ్ అయిన నెక్స్ట్ రోజే సినిమాని పెడుతున్నారు. టికెట్లు దొరకని వాళ్ళు కావచ్చు, లేకపోతే అంత మనం పెట్టాలి ఎవరు హాయిగా చూడొచ్చు అనుకునే వాళ్ళు కావచ్చు, వెళ్తుంటారు. చాలాసార్లు జనాల నాడు ఎలా ఉంటుందంటే, సినిమా రిలీజ్ అయింది, అసలు ఫస్ట్ సినిమా చూసేద్దాం, ఏంటో చూసేద్దాం, దాంట్లో నిజంగా విషయం ఉంటే కొన్నిసార్లు ఊరికే ల్యాగ్ ఏమీ లేకుండా ఒక సీరియల్ లాగా తీసేసి దాన్ని పెప్పప్ చేసి ఒక 4K లేకపోతే సినిమా స్క్రీన్లో పెట్టేసి ఏదో క్రేజ్ ఉంది కదా అని చెప్పి సినిమాలు రిలీజ్ చేసేయడం, డబ్బులు సంపాదించుకోవడం అనేది చూస్తుంటాం. రామ్ గోపాల్ వర్మ కూడా ఆయన క్రేజ్ని ఇలా క్యాష్ చేసుకోవడానికి కొన్నాళ్ళు ట్రై చేశాడు. ఇప్పుడు శివ, క్షణక్షణం ఇలాంటి అద్భుతమైన సినిమాలు తీసి ఒక మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు ఆయన. తర్వాత ఏం చేస్తారు, ఐస్ క్రీము లేకపోతే సోంపాపిడి ఇలాంటివి చిల్లర సినిమాలు తీసి దానికి ఎంత ఖర్చు అవుద్ది? ఆయనకి మహా అయితే గట్టిగా మాట్లాడి 5 లక్షలు 10 లక్షల్లో తీసేస్తాడు ఆయన. తీసేసి ఆయనకున్న క్రేజ్ని జనాల్లో సోమ్ చేసుకొని ట్రై చేస్తాడు. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, ఆయనకున్న క్రేజ్ మీద వెళ్ళే ఫ్యాన్స్ ఉంటారు. ఆ తర్వాత ఈయన ఇట్టండివే తీస్తాడు రా, సినిమాకి బాగక్కర్లేదు, దీంట్లో చూసేస్తే సరిపోద్ది, లేకపోతే ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చు, ఇలా అయిపోతుంది పరిస్థితి. బట్ టేక్ రాజమౌళి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు క్వాలిటీలో. కావాలంటే 100 సార్లు చూపిస్తాడు షాట్. పైసలు అనేది లెక్కే కాదు, ఆ గ్రాండ్యూర్, ఆ విజువల్ గ్రాండ్యూర్ ఉంటుంది. కాబట్టి ఈ రోజుకి కూడా రాజమౌళి సినిమా తీస్తే ఎవడు కూడా నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే మూవీ రూల్స్లోనో లేకపోతే ఐబొమ్మలోనో చూడాలనుకోడు. ఓటీటీలో వచ్చిన థియేటర్కి వెళ్ళి ఒకసారి చూడాలరా రాజమౌళి బొమ్మ అనిపిస్తుంది. ఐమాక్స్లో ఈ బొమ్మ చూడాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదు
అనుకునే రేంజ్లో ఆయన ఆ ప్రొడక్షన్ వాల్యూస్ మెయింటైన్ చేస్తాడు. సో ఇక్కడ సినిమా తీసేటప్పుడు జస్ట్ హీరోకి నేను ఇచ్చాను 500 కోట్లు 300 కోట్లు కాబట్టి రేటు పెంచుకుందాం అంటే కుదరదు. ఆ విజువల్ గ్రాండియర్ మీకు స్క్రీన్ మీద కనబడినప్పుడు ఆడు మూవీ రూల్స్లో చూసినా సరే ఫైనల్గా మీ థియేటర్కి వచ్చి చూస్తాడు. దిస్ ఈజ్ నథింగ్. వీళ్ళ ఈ పైరేట్సీ వాటి వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు ఇండస్ట్రీకి. నేను చెప్తున్నాను కదా, వీళ్ళెవ్వరు కూడా మీ ఆడియన్స్ కారు. వచ్చి టికెట్ కొనుక్కొని చూసేవాడు ఎట్టాగో వచ్చి చూస్తాడు మీ విషయంలో దమ్ము ఉంటే. మీరు దమ్ము లేని సినిమాలు తీసి వాడు తీసాడు వీడు తీసాడు అంటే అయిపోయి